అనుదిన ఉదయకాలపు వాక్యదానం కొరకు వచ్చి ఉన్న ప్రియులందరి బట్టి స్తోత్రాలు. ఇంకా ఈ విధంగా ప్రభావ చేర్చిన ప్రియులందరి బట్టి స్తోత్రాలు. ఇప్పుడు ప్రారంభ ప్రార్థన బండి లూకా గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. అందరికి వందనాలు. మనం తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, మా అందరి ప్రాణనాథుడు, పరలోకపు తండ్రి, మా జీవిత యాత్రలో మరొక రోజు 19/2/2025 చూస్తకు నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రము చెల్లించున్నాము. ఉదయకాలమున నీ ముఖ దర్శనం చేసుకున్నటకు ప్రభా మమ్మల్ని అందరినీ నీవు పిలిచినందుకు నీకు స్తోత్రం చెల్లించున్నాం. ఈరోజు ఈ ఉదయకాలపు ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ను నడిపిస్తున్న నీ ప్రియ కుమారుడు బర్నబాస్ అన్న గారిని, అదేలాగున ఈరోజు అధ్యక్షత వహిస్తూ నడిపిస్తున్న నీ ప్రియ కుమారుడు పిఎస్ పాలన్న గారిని, ప్రభా వాక్యం చెప్పబోవు నీ ప్రియ కుమారుడు దేవదానం అన్న గారిని, అదేలాగున ప్రభా పాటలు పాడిపోయే నీ ప్రియ కుమారుడు జయచంద్రరావు అన్న గారిని నీ గాయమస్తుకు అప్పగిస్తున్నాం తండ్రి. చక్కగా మేమందరము ఈ కూడికలు చేరుకొని ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ కూడిక సజావుగా నడుచులాగున ఆది నుండి అంతవరకు నీవే నడిపించమని, చేరి రావాల్సిన సహోదర సహోదరులు, పరిశుద్ధులు పరిశుద్ధురానులు సరైన సమయానికి వచ్చి ఈ కూడికలో పాలు పంపులు పొందుకొనిలాగున నీ కృపాస్తం చాచి నడిపించమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట జయచంద్రరావు గారు పాట పాడతారు. ప్రార్థించిన లూకా గారికి యేసుక్రీస్తు వందనాలు తెలుసు. నా వందనాలా? వందనాలు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా, లోక నదులన్నీయు సర్వ సముద్రములై ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా, లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగునా, లోక నదులన్నీయు సర్వ సముద్రములై ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా, లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు, లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, పాప పరిహారార్థం శిలువ మరణమొంది
తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు? పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి పాప పరిహారార్థం సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు? నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా? నీవేగా విమోచకుడవు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా? నీవేగా విమోచకుడవు. నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? నేను వెదకాకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపితిని, నన్నెంతో సహించి క్షమించితివి. నేను వెదకాకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపితిని, నన్నెంతో సహించి క్షమించితివి. నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి? నీవేగా చాలిన దేవుడవు. నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి? నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు? ప్రేమించేదెవరు? నీలా క్షమించేదెవరు? యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీతో సమమెవరు? అన్నా వందనాలన్నా. వాక్య సహాయం కోసం కోటపూరి ప్రసాద్ ప్రార్థన చేస్తారు. వందనాలు. వందనాలు ప్రసాద్. ఇంజనీర్ దేవ ప్రేమగల తండ్రి, దయగల వయస్సుగల మా ప్రభు కృపా కనికరాన్ని బట్టి దయాదాక్షిణ్యాన్ని బట్టి ఉదయకాల సమయంలో ప్రేమించి చక్కని సహవాసం ప్రభు మీరు ఇచ్చిన విధానాన్ని బట్టే స్తోత్రాలు. ఎక్కువనే ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి సన్నిధానంలో చేరి ప్రభు వాక్యం వినటానికై మీరు చెప్పిన కృపను బట్టి స్తోత్రాలు. కృపగల తండ్రి స్తోత్రాలు ప్రభు. స్తోత్రం అంతేకాదు ప్రభు ఈ కార్యక్రమం దూరి పాట పాడిన వారిని ప్రార్థించిన వారిని బట్టి మీ చేతులకు అప్పచెబుతున్నాం. వాక్య పరిచర్యలో ఉంటుండగా నీ దాసుని బలపరచండి ప్రభు. విన్న మాటలు మేము నేర్చుకోవటానికై మా జీవితాలు దిద్దుబాటు చేసుకోవటానికై మీరు కృప చూపించమని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నెట్వర్క్ ఇబ్బంది లేకుండా కృప చూపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి గురించి తెస్సలోనిక పత్రిక 2వ పత్రికలో అనేక విషయాలు మాట్లాడినాడు.
తిరిగి మన మధ్యకు దేవుని సందేశం అందిస్తుండగా బ్రదర్ను ఆహ్వానిస్తున్నాం. వందనాలు బ్రదర్. వందనాలు పాల్ గారు. ప్రియులారా, 6 గంటల ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట చేరువచ్చిన మీ అందరికి కూడా వందనాలు. సమయంలో పరిశుద్ధ గ్రంథం అయిన బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి 6 వచనాలను చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి 6 వచనాలు. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం నేర్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచి ఉంచెను. చదువుబడిన లేఖన భాగాలను దేవుడే తన ఆత్మ ద్వారా దీవించి మనకు అర్థమవు రీతిలో పంచిపెట్టును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మరొకసారి మనల్ని అందరినీ కూడా ఈ భూమి మీద సజీవులుగా ఉంచిన మన ప్రభువుకి మొదటగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, వాక్యమై ఉన్న తన కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనకు గొప్ప రక్షణ భాగ్యం ఇవ్వడమే మాత్రమే కాదు, తన వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. నిజానికి వాక్యం యాకోబుకు అప్పగించబడింది. ఈనాడు ఆ పాత నిబంధనలోని 39 పుస్తకాలతో పాటుగా ఈ క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలు కూడా దేవుడు మనకు అప్పగించాడు. విశ్వాసులమైన మనకు ఇది భాగ్యం. మన చేతిలో గ్రంథాన్ని ధరించి, ఇది చీకటి లోకంలో జీవిస్తున్న మన పాదాల, మన త్రోవలకు ఒక వెలుగ్గా, ఒక దివిటీగా, ఒక దీపంగా ఈనాడు ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉండటం మన భాగ్యం. అలాంటి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో అమూల్యమైనటువంటి సంగతులను దాచాడు. అలాంటి అమూల్యమైనటువంటి సంగతులను మనం ధ్యానం చేయడం మన భాగ్యం. మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, మీరు జీవవాక్యమును చేతపట్టి లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఇది మన ధన్యత అండి. మరెవరికీ లేనటువంటి భాగ్యం దేవుని బిడ్డలమైనటువంటి మనకి దేవుడిచ్చాడు. ఈ వాక్యాన్ని చేతుల్లో మాత్రమే కాదు, వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసి మన హృదయాల్లో కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ. అందుకనే దేవుడు మరి తన దాసుడు సోదరులు బర్నబాస్ గారిని ప్రేరేపించి ఈ రీతిగా మరి 4433 దినాలుగా ఈ వాక్య ధ్యానాలను కొనసాగించడానికి దేవుడు తన దాసునికి ఇచ్చినటువంటి మరి ఆ ఆలోచనను బట్టి, పూనుకొని పనిచేస్తున్న బర్నబాస్ గారిని బట్టి కూడా నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. గత నెల 27వ తేదీన పాల్ గారు తెలియజేసినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడను గూర్చినటువంటి కొన్ని వర్తమానాలు మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఆ వర్తమానంలో నేనేం చెప్పానంటే, ఈ ప్రకటన గ్రంథంలోని 12వ అధ్యాయంలోని సంగతులను తదుపరి వర్తమానంలో మనం విందామని చెప్పాను ఆ రోజు వర్తమానంలో. కనుకనే ఈ రోజు ఈ 12వ అధ్యాయంలోని కొన్ని సంగతులను మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ సంగతులన్నీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి 2వ రాకడలోని సంగతులను గూర్చినటువంటి వర్తమానాల్లోని అంశాలే. యేసుక్రీస్తు దినము, ప్రభు దినము, యెహోవా దినము అనేటువంటి సంగతులను గూర్చి మనం గత మరి 3 వర్తమానాలుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అదే విధంగా మరి యెహోవా దినము, ఇశ్రాయేలీయుల మీద యెహోవా దినము యొక్క ప్రభావము అనేటువంటి అంశాన్ని కూడా మనం ప్రత్యేకంగా వింటూ వస్తున్నాం. ఈరోజు అందులోని ఆ అంశములోని
వర్తమాన కొనసాగింపే ఈ రోజు ప్రకటన గ్రంథంలోని 12వ అధ్యాయంలోని కొన్ని సంగతులు మనం ధ్యానం చేయడం అనేది. మరొకసారి మనం చదువుకున్నటువంటి మొదటి 6 వచనాల్లో ఉన్నటువంటి కొన్ని సంగతులను మీ దృష్టికి ఈరోజు తీసుకొని వస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ 6 వచనాల్లో కూడా మనకి ముగ్గురు వ్యక్తులు కనబడతా ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు కనబడతా ఉన్నారు. అదే విధంగా ఒక సమూహం కనబడతా ఉంది. అంటే గుంపు, ఒక గ్రూప్. ముగ్గురు వ్యక్తులు, ఒక గుంపు కనబడతా ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరనేది మనం వరుసగా గమనిద్దాం. మొట్టమొదటి వచనం నేను చదువుతున్నాను. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. సూచన, ఇది సైన్. యాక్చువల్ గా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా అక్షరార్థంగా నిజమైనటువంటి వ్యక్తులు కాదు. వీరు సూచనగా ఉన్నారు. ఇక్కడ చెప్పబడినటువంటి వ్యక్తులు మరొకరికి సూచనగా ఉన్నారు. అది కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటే చెప్తున్నాడు ఒక గొప్ప సూచన. ఇవన్నీ కూడా తన కళ్ళతో స్వయంగా చూచి, తన చెవులతో స్వయంగా విని, యేసు ప్రభు వారి ద్వారా పంపబడినటువంటి దేవదూత తనకు సంగతులు వివరిస్తుండగా అవన్నీ కూడా గ్రంథస్థం చేసినటువంటి యోహాన్ అంటున్నాడు, పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను అంటున్నాడు. అదేంటంటే సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ కనబడతా ఉంది. ముగ్గురు వ్యక్తులని చెప్పాను కదా. మొట్టమొదట ఒక స్త్రీ కనబడతా ఉంది. ఎవరు ఈమె అనేది చూద్దాం. ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఈమెమో సూర్యుని ధరించుకుంది. ఆమె పాదాల కింద చంద్రుడు ఉన్నాడు. 12 నక్షత్రాల కిరీటం. అంటే ఇది ఆకాశములో మనకు కనబడేటువంటి ఆ ఆకాశంలో ఉండేటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవే కదా ఆకాశంలో ఉండేది. ఇవి ఈ స్త్రీ దగ్గర మనం చూస్తా ఉన్నాం. శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటం. సూర్యుడినేమో ధరించుకుంది. పాదాల కింద చంద్రుడు ఉన్నాడు. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. చూడండి, ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీ గర్భవతిగా ఉంది. ఒకటి, ఇందాక చెప్పినట్టుగా ఆకాశ సమూహం అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనబడతా ఉన్నాయి. ఎవరి స్త్రీ అని మనం చూసినట్లయితే ఆమె గురించి ఇదే అధ్యాయంలోనే మనం 4వ వచనంలో చూస్తే ఆమె కననై ఉన్నది అని చూస్తున్నాం. అంటే గర్భిణిగా ఉంది. అనేక సార్లు గర్భం 9 నెలలు 10 నెలలు కొనసాగుతుంటుంది. అయితే ఈమె కనేటువంటి స్థితిలో ఉంది అని మనం చూస్తా ఉన్నాం. అంటే నెలలు నిండినటువంటి ఒక గర్భవతిగా చూస్తా ఉన్నాం. అయితే ఎవరు ఈమె అంటే ఇక్కడ చెప్పబడినటువంటి వర్ణన తర్వాత ఈ అధ్యాయంలో చివరి వరకు ఉన్నటువంటి సంగతులు మనం చూసినప్పుడు ఈమె ఇశ్రాయేలు అని మనం చూస్తున్నాం. అంటే ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు అనేటువంటి వ్యక్తి కాదు. ఇశ్రాయేలు అనబడినటువంటి ఒక జాతి. లోకంలో నుండి దేవుడు తన కొరకు ప్రత్యేకించుకున్నటువంటి ఇశ్రాయేలు జాతిని ఈ స్త్రీ సూచిస్తా ఉంది. చాలా మంది కామెంటేటర్స్ అంటూ ఉంటారు, కొంతమంది ఈమె మేరీ, వర్జిన్ మేరీ, కన్యమరియా అంటా ఉంటారు. అయితే అది ఏ విధంగా కూడా ఈ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి సంగతులకు అది సరిపోలదు. కాబట్టి ఆ విషయం మనకు అవసరం లేదు. ఈమె ఇశ్రాయేలు జాతి అంటానికి ఈ స్త్రీ ఇశ్రాయేలు జాతిని సూచిస్తా ఉంది. ఎందుకంటే మోటే చెప్పాడు యోహాను, ఇది సూచన అన్నాడు. అంటే ఈమె ఇక్కడ చెప్పబడినటువంటి స్త్రీ నిజమైనటువంటి స్త్రీ కాదు, గాని ఇశ్రాయేలు జాతికి ఈమె సూచనగా కనబడతా ఉంది. ఎలా అని మనం చెప్పగలం అంటే తర్వాత సంగతులే మనకి దానికి రుజువుగా కనబడుతున్నాయి. ఇక్కడ ఈమె ధరించుకున్న సూర్యుడేంటి, ఆమె పాదముల కింద ఉన్న చంద్రుడేంటి, ఆమె ధరించుకున్న 12 నక్షత్రాల కిరీటం ఏంటి, ఇవి మనం చరిత్రలో గనక వెళ్ళి చూసినట్లయితే యోసేపు యాకోబు యొక్క కుమారుడు, అనగా ఇశ్రాయేలుగా దేవుడు మార్చినటువంటి యాకోబు యొక్క కుమారుడు. ఈ యోసేపు చరిత్ర మనం ఎరిగినటువంటి వారమే. యోసేపు ఒక సందర్భంలో కలకని తన అన్నలతో అదేవిధంగా తల్లిదండ్రులతో చెప్తాడు. ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, అదే విధంగా 12 నక్షత్రాలు నాకు సాగిలపడ్డాయని చెప్తాడు. అన్నలు కోప్పడతారు, తల్లిదండ్రులు కోప్పడతారు. కానీ ఆ తరువాత యోసేపు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు అదే అన్నలు వచ్చి అతనికి సాగిలపడ్డారు. అప్పుడు సాగిలపడినప్పుడు యోసేపు యొక్క స్థితి ఏంటి? ఆనాడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి ఐగుప్తు దేశానికి, ఆనాడు ప్రపంచానికి
ఆహారం ప్రసాదించినటువంటి ఐగుప్తు దేశానికి అతడు అధిపతిగా ఉన్నాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ సూర్యుడు చంద్రుడు అతని తల్లిదండ్రులకు సూచనగా ఉన్నట్టుగా ఆనాడు మనం గమనించాం. అదే విధంగా 12 నక్షత్రాలు అంటే తనతో పాటు ఆ 12 నక్షత్రాలు యోసేపు యొక్క సోదరులుగా కనబడుతున్నారు. ఆ తర్వాత యోసేపు కూడా ఇశ్రాయేలుకు ప్రతినిధిగా పాత నిబంధన గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాల్లో మనకు కనబడతాడు. ఎందుకంటే యోసేపు యొక్క కుమారుడు ఎఫ్రాయిం, ఇశ్రాయేలు అనేక సార్లు ఎఫ్రాయిముగా పిలువబడ్డాడు. కాబట్టి ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ స్త్రీ ఇశ్రాయేలు జాతికి సాదృశ్యంగా ఉండగా, ఈమె గర్భవతిగా ఉండటం ఏంటి, ఆ తర్వాత వచనాల్లో చూస్తే ఆమె ఒక మగ శిశువును కన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ కనబడినటువంటి మగ శిశువు ఎవరు చూస్తే అక్కడ కూడా వివరణ ఇవ్వబడింది 5వ వచనంలో. సమస్త జనములను కూడా ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును కన్నదట. మళ్ళా ఇక్కడ ఈ కనబడినటువంటి మగ శిశువు ఎవరు, ఈ పుట్టిన మగ శిశువు ఎవరు, సమస్త జనములను కూడా ఇనుపదండంతో ఎవరు ఏలబోతున్నారు? సమస్త జనాలంటే కేవలము ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, అన్య జనాంగం, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు. ఆయన ఏలికగా నిలబడినప్పుడు ఈ భూమి మీద ఎవరైతే సజీవులుగా ఉంటారో ఆ ప్రజలందరినీ కూడా ఏలబోతున్నాడు, సమస్త ప్రజలను ఏలబోతున్నాడు అనేటువంటి మాట ఇది మనం చూస్తే కీర్తనల గ్రంథంలో 2వ కీర్తన మనం చూసినప్పుడు ఆ వర్ణనని మనం అక్కడ గమనించగలం. ప్రియులారా, ఒకసారి నేను చదువుతున్నాను, గమనించండి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. 7వ వచనం చూద్దాం. 7వ వచనం, 2వ కీర్తన 7వ వచనం. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకును నీకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కొండను పగలగొట్టినట్లు వారిని ముక్కలు చెక్కలుగా పగులగొట్టెదవు. ఇది ఒక మెస్సియా కీర్తన, అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి ప్రవచన రూపంగా చెప్పబడినటువంటి కీర్తన. ఈ కీర్తనలో ఇక్కడ ఒక కుమారుడు కనబడతా ఉన్నాడు. ఈ కుమారుడు ఒక అధికారిగా, రాజుగా సమస్త జనాల్ని కూడా దేవుడు ఆయనకి సొత్తుగా ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. అలాంటి వారిని ఇనుప దండముతో ఏలేటువంటి వాడుగా కనబడుతున్నటువంటి ఈ శిశువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంత మాత్రమే కాదు, ఇదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 11వ వచనం నుండి 16వ వచనం వరకు ఒక విజయ వీరుడైనటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈయన 2వ రాకడలో, అనగా 2వ రాకడలోని 2వ భాగమైనటువంటి ప్రత్యక్ష రాకడలో ఈ భూమి మీదకి తన సమస్త పరిశుద్ధులతో దిగి వచ్చేటువంటి సందర్భంలో ఎందుకు దిగి వస్తున్నాడు, ఆయన ఏం చేయబోతున్నాడు అనేది అవన్నీ చూచినటువంటి యోహాను ఏం రాశాడంటే, ఇక్కడ చూడండి 15వ వచనం. జనములను కొట్టుటకు ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడల్చున్నది, ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఇనుప దండముతో ఏలుట, ఇదే కదా ఆ స్త్రీ కన్న శిశువు. ఎవరిని కన్నా, ఆమె కన్న శిశువు ఎవరో అని చెప్పే సందర్భంలో యోహాను వర్ణించిన విధానం. తర్వాత ఇక్కడ చూస్తే ఆయన ఇనుప దండముతో వారిని ఏలును, ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టి త్రొక్కును, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయనకు వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడినది. 13వ వచనంలో చూస్తే దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఎంత తేటగా ఉందండి వాక్యం. ఆ స్త్రీ కన్నటువంటి శిశువు, అనగా ఇశ్రాయేలు జాతి అనబడినటువంటి ఆ స్త్రీ కన్నటువంటి శిశువు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటానికి ఎంతకంటే రుజువు లేదు. కాబట్టి 12వ అధ్యాయంలో ఉన్నటువంటి 3 వ్యక్తులను మనం చూద్దామని చెప్పుకున్నాం. మొదటి వ్యక్తి ఇశ్రాయేలు జాతి అయితే, 2వ వ్యక్తి ఆమె కన్నటువంటి మగ శిశువు ఆ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే ఇక్కడ ఈ వర్ణన ఏంటి? ఇది ఒక సూచనే గాని ఇది కొన్ని సంగతులను మనకు తెలియజేస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ ఇశ్రాయేలు జాతిని సూచిస్తా ఉంటే,
ఆమె కన్న మగ శిశువు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సూచిస్తా ఉంటే, ఆమె ఈ మగ శిశువును కన్నప్పుడు ఆమె గర్భవతిగా ఉండటం ఏంటి, అదే విధంగా ఆ నొప్పులకు ఆమె కేకలు వేయటం ఏంటి, దీని వెనుక కూడా కొన్ని సంగతులను ఆమె యొక్క స్థితి సూచిస్తా ఉంది అని మనకు అర్థమవుతా ఉంది. ఏమిటి? ఈమె గర్భవతిగా ఉండి ఆ నొప్పులకు కేకలు వేయటం. ఆమె ధరించుకున్న సూర్యుడేంటి, ఆమె ధరించుకున్న పాదాల కింద ఉన్న చంద్రుడేంటి, అదే విధంగా ఆమె ధరించుకున్న 12 నక్షత్రాల కిరీటాలేంటి. అంటే ఈ 12 నక్షత్రాలు కూడా, ఆమె ధరించుకున్నటువంటి కిరీటంలోని 12 నక్షత్రాలు కూడా ఇశ్రాయేలు జాతిలో యాకోబు యొక్క 12 మంది కుమారులు గోత్రకర్తలుగా ఉంటుండగా, ఆ గోత్రకర్తలను ఈ ఆమె ధరించుకున్న 12 నక్షత్రాల కిరీటం కనపడుతుంది. యోసేపు కూడా ఒక గోత్రకర్తగా మనకు కనబడతా ఉన్నాడు తన సహోదరులతో పాటు. అంటే ఈమె ఇశ్రాయేలు జాతి ఒక 12 గోత్రాల జాతిగా మనం చూస్తున్నాం. తరువాత ఆమె కిరీటం ధరించుకోవటం ఆమెకు అధికారం ఇవ్వబడినటువంటి సంగతిని సూచిస్తా ఉంది. ఎందుకంటే దేవుడు వారికి ఒక దేశాన్ని ఇచ్చాడు, స్వాస్థ్యంగా ఇచ్చాడు, కనాన్ని, వారిని ఏలికలుగా ఉంచాడు. ఇశ్రాయేలు ఒక దేశానికి ఆ దేశ పరిపాలకుడుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఒక జాతిగా ఇశ్రాయేలు దేశం, పరిపాలకుడు ఇశ్రాయేలే. ఆ విధంగా అధికారాన్ని సూచిస్తా ఉంది. రెండవది ఏంటంటే, ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేస్తూ ఉంది అని ఇక్కడ మనం చూస్తుంటే, ఇది యేసు ప్రభువారు, అంటే ఆ స్త్రీ ఆ ఇశ్రాయేలు జాతిలో నుండి యేసు ప్రభువారు ఉద్భవించినప్పుడు, మరియమ్మ గారు కూడా ఆ ఇశ్రాయేలు జాతిలోని స్త్రీ, ఆమె ఒక ఇశ్రాయేలీయురాలు. యేసు ప్రభువారు లిటరల్ గా, అక్షరార్థంగా కన్యగర్భాన పుట్టినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇశ్రాయేలు జాతి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, వారు పరాయి పరిపాలనలో మగ్గుతున్నారు, రోమా పరిపాలన కింద ఉన్నారు. సొంత దేశమే కానీ పరాయి దేశంలో, పరాయి పరిపాలన కింద, సొంత దేశంలో పరాయి దేశంలో బ్రతుకుతున్నట్టుగా వారు బ్రతుకుతున్నారు, పరాయి పరిపాలన కింద ఉన్నారు. రోమా పరిపాలనలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకి సువార్తల్లో కూడా అర్థమవుద్ది. ఆ రోమా పరిపాలకులు నియమించినటువంటి సుంకరులు అధికమైనటువంటి పన్నులు వసూలు చేస్తూ, అదేవిధంగా రోమా సైనికులు వీరిని చీటికి మాటికి ఇబ్బందులు పాలు చేస్తూ హింసిస్తున్నటువంటి దినాలు అవి. ఇశ్రాయేలు విమోచన కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి దినాలు. ఎందుకంటే వారు మెస్సియా కొరకు ఎదురు చూస్తా ఉన్నారు, వాగ్దానం చేయబడిన రక్షకుని కొరకు, ఆ క్రీస్తు కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. ఆ క్రీస్తుని ఈ స్త్రీ కన్నది, కానీ ఆయన వారు గుర్తించలేకపోయారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఆమె నొప్పులకు కేకలు వేయటం ఏంటంటే, ఆనాడు వారున్నటువంటి పరిస్థితులను బట్టి వారు కేకలు వేసినటువంటి, మొరపెట్టినటువంటి స్థితిలో ఉన్నారు. వారు పొందుతున్న బాధలను బట్టి మూలుగుతున్నటువంటి స్థితిలో ఉన్నారు. తమను విమోచించే రక్షకుడి కొరకు మొరపెడుతూ దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అలాంటి స్థితి ఈమె గర్భవతిగా ఉండి నొప్పులకు కేకలు వేస్తున్నటువంటి స్థితితో పోలుస్తూ ఇక్కడ యోహాన్ గారు రాశాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఒక మరి అద్భుతమైన మాట కూడా ఉంది 4వ వచనములో. కననయ్యున్న ఆ స్త్రీ అనే మాట మనం చూస్తున్నాం. కననయ్యున్న ఆ స్త్రీ, కననయ్యున్న స్త్రీ ఏంటి అంటే, ఇది ప్రవచనం. ఆదికాండం మొదలుకొని మలాకి వరకు వాగ్దానం చేయబడినటువంటి రక్షకుడు ఇశ్రాయేలు నుండి ఉద్భవిస్తాడు, ఆయన పుడతాడు. అంటే ఇది ఇశ్రాయేలు జాతిలో నుండి మెస్సియా వస్తాడనే వాగ్దానాన్ని ఇది సూచిస్తా ఉంది. ఖచ్చితంగా మెస్సియా వస్తాడు అంటానికి ఇది సూచనగా ఉంది. 2 వ్యక్తులను మనం చూసాం. ఇక 3వ వ్యక్తి ఎవరు? ఇక్కడ చూద్దాం 2వ వచనంలో, 3వ వచనంలో, అంతటి పరలోకమందు ఇంకొక సూచన కనబడిన అంటున్నాడు. ఇది కూడా సూచనే. అంటే ఈ సూచనలో చెప్పబడినటువంటి ఈ మహాఘట సర్పం కూడా మరొక వ్యక్తిని సూచిస్తా ఉంది. ఇక్కడ మనం చూస్తే, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, ఒక మహాఘట సర్పం, ఈ గ్రేట్ డ్రాగన్ అనేది కనబడతా ఉంది. దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. ఇక్కడ మరొక వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఈ మహాఘట సర్పం అనేది ఒక సూచనగా మరొక వ్యక్తిని మనకు సూచిస్తా ఉంది. ఏంటి ఎర్రని మహాఘట సర్పం అంటే,
మనకి మరెక్కడో మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ ఎర్రని ఘట సర్పం ఎవరు అనేది ఇదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 9వ వచనంలో మనకు కనబడతా ఉంది. ఎర్రని మహాఘట సర్పం ఎవరు అనేది 9వ వచనం చదువుతున్నాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా మనకు వేరే రిఫరెన్స్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే వివరణ యోహాన్ గారు రాశారు. ఈ ఎర్రని మహాఘట సర్పము సాతాను. ఈ సాతానికి ఇవ్వబడిన బిరుదులు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆది సర్పము అంటున్నాడు. ఆది సర్పం. ఆదికాండము గ్రంథములోనే ఏదేను వనములో మన తల్లిని, ఆది తల్లి హవ్వను తన కుయుక్తి చేత మోసం చేసినటువంటి సర్పం ఇదే. ఆది సర్పం. తరువాత మహాఘట సర్పం. దీనికి ఉన్న పేర్లేంటి? అపవాది, సాతాను. అపవాది అంటే అది కూడా ఇక్కడే ఈ అధ్యాయంలోనే వ్రాయబడింది. 10వ వచనంలో చూస్తే రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. అపవాదులు వేస్తుంటాడు, నేరాలు మోపుతుంటాడు. ఇతని లక్షణం అది. అంత మాత్రమే కాదు, సర్వలోకమును మోసపుచ్చుచు. వీడి ప్రథమ లక్షణం అండి ఇది. అపవాది సాతాను యొక్క ప్రథమ లక్షణం. మొట్టమొదటి స్త్రీ, తల్లి అవ్వమ్మ, మానవ జాతికి తల్లి. ఆమెను తన కుయుక్తి చేత మోసపుచ్చాడు. ఇతని లక్షణాలు అతని రూపంలో కనబడతా ఉన్నాయండి. ఎర్రని అనేటువంటి ఆ ఎరుపు రంగు వాడి యొక్క హంతక స్వభావాన్ని చూపిస్తా ఉంది. ఎందుకు? యేసుప్రభు వారు అన్నాడు యోహాను సువార్త 8:44లో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని ఆనాడు తన ఎదుట ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, ఆది నుండి వాడు నరహంతకుడై ఉన్నాడు అంటున్నాడు. నరహంతకుడు మాత్రమే కాదు, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని చెప్తూ, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే అబద్ధమాడతాడంట, మాట్లాడతాడంట. అంటే వాడు నరహంతకుడు. మొట్టమొదటి కుటుంబంలోనే ఆదాము హవ్వల ప్రథమ సంతానమైనటువంటి కయీనుని హంతకుడిగా మార్చినటువంటి వాడు. తన కుయుక్తి చేత ఆది తల్లిని మోసం చేసినటువంటి వాడు. అంటే వాడి స్వభావమే అది. ఆది నుండి వాడు నరహంతకుడుగా ఉన్నాడు, అబద్ధికుడుగా ఉన్నాడు, అసలు అబద్ధానికి జనకుడుగా ఉన్నాడు. అబద్ధం అనేది పుట్టిందే వాడి దగ్గర, హత్య అనేది ప్రారంభమైందే వాడి దగ్గర. కాబట్టి ఈ ఎరుపు రంగు అనేది, సర్పం అనేది వాడి యొక్క స్వభావ గుణ లక్షణాలని సూచిస్తా ఉంది. కాబట్టి ఇతను ఈ మూడో వ్యక్తి అపవాది, సాతాను అనేటువంటి పేర్లు కలిగినటువంటి వాడు. దేవునికి శత్రువు, మన దేవుని బిడ్డలైనటువంటి ప్రజలందరికీ కూడా శత్రువు, ముఖ్యంగా విశ్వాసుల శత్రువు. పేతురు గారు చాలా స్పష్టంగా చెప్పాడు. మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీ విరోధియకు అపవాది ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుతా ఉన్నాడు. ఇదే వీడి పని, మింగే పనే. మింగటం అంటే వారిని నశింపజేసేటువంటి పని. విశ్వాసులను అయితే పడవేసే పని, విశ్వాసం నుండి దూరం చేసే పని, అవిశ్వాసులను అయితే తనతో పాటు నరకానికి లాక్కెళ్లే పని. ఇదే హంతక స్వభావం అన్నమాట. నష్టం చేసేవాడు వీడు. యేసుప్రభు వారు ఒక మాట అన్నాడు, దొంగ దోచుకొనుటకును హత్య చేయటానికి తప్ప మరొక దానికి రాడు. వాడే వీడు. ఈ ముగ్గురు వ్యక్తుల్ని మనం చూసాం. తరువాత ఒక సమూహం కూడా ఈ వచనాల్లో ఉంది. మొదటి 6 వచనాల్లో అని చెప్పాను. ఆ సమూహం చూడండి 4వ వచనంలో మనకు కనబడతా ఉంది. దాని తోక అంటే మహాఘట సర్పము సాతానైతే, ఈ సాతానుకు కూడా ఇక్కడ మనం చూస్తే 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి, తలల మీద 7 కిరీటాలు ఉన్నాయి. ఇవి కూడా చూస్తే గత వర్తమానంలో కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను, అధికారానికి సూచనగా ఉంది. ఈ కిరీటాలు రాజరికానికి సూచనగా కనబడతా ఉన్నాయి. ఈ కొమ్ములు బలానికి సూచనగా కనబడతా ఉన్నాయి. 3 సంగతులు మనకు సూచిస్తా ఉన్నాయి. నిజమే, సాతాను బలము గల్లవాడని గత వర్తమానంలో కూడా నేను జ్ఞాపకం చేశాను. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మొదటి 4 వచనాల్లో కూడా ఈ సంగతులను
యోహాన్ గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే బలము కలిగినటువంటి వాడు అంటాడు. అంటే లోకములో ఉన్నవాడు కూడా బలవంతుడే. ఎందుకు ఒకప్పుడు అభిషేకింపబడినటువంటి కెరూబుగా ఉన్నాడు ఈ అపవాది సాతాను. దేవదూతలు మనకంటే ఎంతో బలవంతులు. ఆ బలవంతుల్లో కూడా శ్రేష్టమైనటువంటి వాడు, అభిషేకింపబడినటువంటి కెరూబుగా ఉన్నటువంటి వాడు ఈ అపవాది అయినటువంటి లూసిఫర్. అలాగైతే ఈ 4వ వచనములో ఇతనికి ఒక తోక ఉన్నట్టు, ఆ తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటి తోకతో ఈడ్చి పడేయటం ఏంటి? అతను ఈడ్చి పడేసినటువంటి ఈ ఆకాశ నక్షత్రాలు ఏంటి అని మనం గమనిస్తే, ఈ ఆకాశ నక్షత్రాలు ఏమిటో మనం 1-2 లేఖన భాగాల్ని మనం గమనిద్దాం ప్రియులారా. యోబు గ్రంథం చూద్దాం, 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనంలో, ఈ 38వ అధ్యాయం అంతా కూడా దేవుడైనటువంటి యెహోవా యోబుకు సంధించినటువంటి ప్రశ్నలు, భక్తుడైనటువంటి యోబుకు సంధించినటువంటి ప్రశ్నలు. ఇక్కడ చూడండి, ఇది ఎందుకు చెప్తూ ఉన్నాడంటే 4వ వచనంలో చూస్తే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి అంటూ ఆ సృష్టి ఆరంభాన్ని గురించి కొన్ని ప్రశ్నలు వేస్తా ఉన్నాడు యోబుని. నీకు వివేకం కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. చూడండి, భూమి ఏ విధంగా నిర్మించబడింది. భూమి నిర్మించబడినప్పుడు ఆ నిర్మించేటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక మరి దాన్ని ఏమంటాము, శంకుస్థాపన కూడిక. ఆ కూడికలో జరిగినటువంటి కొన్ని సంగతులు ప్రశ్నల రూపంలో యోబుకి సంధిస్తా ఉన్నాడు దేవుడు. ఆ సందర్భంగా దేవుడు ఏమంటున్నాడంటే, ఆ శంకుస్థాపన కూడికలో అద్భుతమైనటువంటి దృశ్యాన్ని దేవుడు అక్కడ యోబు ముందుకు తీసుకొని వస్తున్నాడు. ఆ పునాది రాయి వేసేటప్పుడంట ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడారటండి. ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి పాడారట. నక్షత్రం అంటే ఇప్పుడు ఆ నక్షత్రాలు ఎవరనేదే మనం చూస్తున్నాం. తర్వాత అంటాడు, దేవదూతలు అందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూలరాతిని వేసిన వాడు ఎవడు? చూడండి, అంటే భూమి నిర్మాణానికి ఒక మూల రాయి వేసినటువంటి సందర్భం. మనం అదే అంటాం కదా, శంకుస్థాపన అనగా ఒక గృహాన్ని కట్టబోయే ముందు గుంత తవ్వి, అంటే ఇక దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ దట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దట్ బిల్డింగ్. అదే విధంగా ఈ భూమిని నిర్మాణం చేసినప్పుడు దేవుడు కూడా దాన్ని ఒక వేడుకగా, కూడికగా, సంతోషకరమైన సందర్భంగా దేవుడు దాన్ని చేశాడండి. ఎందుకు? కోట్ల 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 కొలది గెలాక్సీలు ఉన్నాయి. వాటిల్లో ఇక మన మానవుని సంఖ్య ఇంత అని చెప్పలేనన్ని నక్షత్రాలు ఉన్నాయి. కానీ ఏ నక్షత్రం నిర్మించబడినప్పుడు ఇలాంటి కూడిక దేవుడు ఏర్పాటు చేయలేదు. కానీ భూమిని నిర్మించేటప్పుడే దేవుడు ఇలాంటి కూడికను ఏర్పాటు చేశాడని మనం చూస్తున్నాం. ఎందుకంటే భూమి ఆయన దృష్టిలో ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే తన రూపంలో తాను చేసుకోబోతున్నటువంటి మానవుడు నివసించడానికి ఏర్పాటు చేసినటువంటి గ్రహం ఇది ప్రత్యేకమైనది. మనం కీర్తన గ్రంథంలోనే 115వ కీర్తన మనం చూసినప్పుడు అక్కడ అద్భుతమైన మాట ఉంటది కదా, చూడండి 16వ వచనంలో, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. మానవులకు భూమిని ఇచ్చాడు. ఈ భూమిని ఎలా ఇచ్చాడు? యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమని? ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఈ భూమిని నరునికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అక్కడ చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగా ఉండునట్లు ఆయన దానిని సృజించాడు. చూడండి, ఎందుకు నరులకు ఇచ్చాడు ఈ భూమిని. నరులకు ఇవ్వక ముందు దాన్ని ఎలా సిద్ధపరిచాడు, ఎలా స్థిరపరిచాడు, ఎలా నిర్మించాడో చక్కగా తేటగా వ్రాయబడింది. ఎందుకు ఈ భూమి అంటే
ఇది నరులు నివసించడానికి నివాస యోగ్యముగా నిర్మించాడు. సకలమైనటువంటి మానవునికి అవసరమైన పదార్థాలతో నింపి ఇచ్చాడు. ఈనాడు మానవుడు ఈ భూమి మీద మనుగడ సాగించగలుగుతున్నాడంటే దేవుడు సిద్ధపరిచినటువంటి సకలమైనటువంటి వస్తువులు, పదార్థాలను బట్టే, వాయువులను బట్టే దేవుడు మరి సిద్ధపరిచిన వీటన్నిటిని బట్టే మానవుడు ఈ భూమి మీద నివసించగలుగుతున్నాడు. ఈ ఆక్సిజన్ అనేది లేకపోతే ఎన్నున్నా మానవుడు జీవించగలిగేవాడా? ఈ ఆక్సిజన్ అనేది ఇక ఏ గ్రహం మీద కూడా మరి దేవుడు ఉంచినట్టుగా బైబిల్ చెప్పడం లేదు. అందుకని శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? మార్సులో, ఇంకా మూన్ లో, సన్ లో, ఇంకే గ్రహంలో జీవరాశి ఉందని వెతుకుతున్నారు కానీ వారు బైబిల్ చదివితే ఆ ప్రయత్నాలన్నీ మానుకుంటారు. దేవుడు భూమిని మాత్రమే నివాసయోగ్యంగా చేశాడు కాబట్టి భూమి మీద మాత్రమే మానవులు, ఈ జీవరాశులు ఉన్నాయి. దేవుడు వాటిని ఇక్కడే సృష్టించాడు. అది మనకి ఇప్పుడు ప్రస్తుతం అవసరం లేదు. కానీ యోబుకు సంధించినటువంటి ఆ ప్రశ్నల్లో దేవదూతలు నక్షత్రాలతో పోల్చబడినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, అపవాది సాతాను యెషయా గ్రంథం 14:12 ఒక తేజో నక్షత్రముతో పోల్చబడ్డాడు. అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ప్రకటన గ్రంథం 22:16 తనను తాను ఒక మహా తేజస్సు కలిగినటువంటి ఉదయ నక్షత్రముతో తనను తాను పోల్చుకోవటం మనము చూస్తాం. ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్కగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను తాను అభివర్ణించుకోవటం మనం చూస్తాం. అలాగైతే ఈ 12వ అధ్యాయంలో ఈ మహాఘట సర్పము యొక్క తోక ఈడ్చి పడేసినటువంటి నక్షత్రాలు దేవదూతలు అని మనం చూస్తాం. అట్లయితే ఈ దేవదూతల్ని అపవాది ఈడ్చి పడేయటం ఏంటి, తోకతో ఈడ్చి పడేయటం ఏంటి అని మనం చూస్తే మనం చరిత్రలోకి వెళ్ళవలసిన అవసరం ఉంది ప్రియులారా. అసలు ఈ ఘట సర్పం అపవాది సాతానైతే ఇతడు అపవాది ఎలా అయ్యాడు, సాతాను ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు అది మనం చూస్తే, ఎందుకు ఈ అపవాది ఎవరు అనేది మనం తెలుసుకున్నప్పుడు మనకు తెలిసిన విషయాలే అయినప్పటికీ కూడా మనం లేఖనాలని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మనం ధ్యానం చేస్తా ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఈ అపవాది ఒకప్పుడు ఏమై ఉన్నాడు, ఎందుకు అతడు అపవాదిగా సాతానుగా మారాడనేది ఇక్కడ వ్రాయబడినంత తేటగా మరొక చోట బైబిల్లో వ్రాయబడలేదు. యెహెజ్కేలుకు అవకాశం ఇచ్చి దేవుడు ఆ సంగతులను వెల్లడి చేపిస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 11 నుండి 18, 19 గనక మనం గమనించినట్లయితే అసలు ఈ అపవాది ఒకప్పుడు అభిషేకింపబడినటువంటి కెరూబు. మనము తేజో నక్షత్రము అనే ఆ తెలుగు ట్రాన్స్లేటెడ్ ఆ పదానికి ఇంగ్లీష్ కేజేబీ కానివ్వండి, ఎన్కేజీబీ కానివ్వండి, ఓ లూసిఫర్ అని ఉంటది. అంటే ఇతను లూసిఫర్ అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక దేవదూత. ఈ దేవదూతల్లో కూడా క్లాసెస్ అంటే కొన్ని రకాలు ఉన్నాయి. ఉదాహరణకి మనకు తెలుసు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో శరాపులు అనబడినటువంటి దేవదూతలు వారు 6 రెక్కలు కలిగినటువంటి వారు అని మనం చూస్తాం. 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకొని, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొని, మరో 2 రెక్కలతో ఎగురుతూ సర్వాధికారియు దేవుడునగు యెహోవా పరిశుద్ధుడు, 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 పరలోకం భూలోకం ఆయన మహిమతో నిండి ఉన్నాయని చెప్పి గాన ప్రతిగానాలు చేస్తున్నటువంటి సందర్భం. అతనితో పాటు కోట్ల కొలది దేవదూతలు కూడా ఉండి ప్రభువుని స్తుతిస్తున్నట్లుగా అక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనము చూస్తాం ప్రియులారా. అక్కడ మనం చూస్తే వారు మరి పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల ఈ దేవదూతలు, కోట్ల కొలది దేవదూతలు ఉన్నట్టు మనం చూస్తాం. ఒక్క మాట ప్రకటన గ్రంథంలోంచి మనం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11 చూస్తే వారి లెక్క కోట్ల కొలదిగా ఉండినను. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఈ లెక్క కూడా ప్రభు చిత్తమైతే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను, ఈ లెక్క ఎలా టాలీ అవుతుంది అనేది.
అనే సూచనలు ఉన్నాయి మనకి గ్రంథంలో. అయితే ఈ కోట్ల కొలదిగా ఉన్నటువంటి దేవదూతలులో శరాపులు, కెరూబులు. ఇప్పుడు ఈ లూసిఫర్ అనేటువంటి వ్యక్తి ఒక అభిషేకింపబడినటువంటి కెరూబుగా ఉన్నట్లుగా ఈ యెహెజ్కేలు గ్రంథం 28:14లో మనం చూస్తాం. ఇతన్ని దేవుడే నిర్మించినట్లుగా. ఎందుకంటే దేవదూతలు కూడా దేవుని యొక్క సృష్టే. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా వారు దేవుని చేత నిర్మించబడ్డారు. తరువాత ఇక్కడ నేను 14వ వచనం నుండి నేను చదువుతున్నాను, లేదా 12 నుంచి సహాయకరంగా చదువుతాం. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రకటింపుము. నిజానికి తూరు రాజును గురించి అంటే ప్రిన్స్ ఆఫ్ టైర్ అతని గురించి మాట్లాడినట్టు కనబడుద్ది. కానీ ఈ తర్వాత వర్ణన ఒక వ్యక్తి, ఒక మనిషికి ఏ మాత్రం సరిపోదు ఈ వర్ణన. ఇతను మనిషి మాత్రం కాదు, ఒక మానవుడు మాత్రం కాదు, గాని మానవుణ్ణి మించినటువంటి వాడు ఇతడు, ఒక దేవదూతని ఇక్కడ 14వ వచనంలో మనకు కనబడుతుంది. కానీ అడ్రస్ చేసింది ఎవరిని, మాట్లాడింది ఎవరిని ఉద్దేశించి అంటే తూరు రాజుని గురించి. అదే 28వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే తూరు అధిపతిని గురించి మాట్లాడతారు. ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరిగా దేవుని తోట యొగు ఏదెనులో ఉంటివి. చూడండి, దేవుని తోటలో ఉండే ఆధిక్యత ఈ వ్యక్తికి ఇవ్వబడింది, దేవుడే ఇచ్చాడు. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. అద్భుతమైనటువంటి అలంకరణ చూడండి. ఇది ధరించుకున్న అలంకరణ కాదు, అవి తెచ్చి ధరించుకోవటం కాదు, దేవుడు వాటితోనే అతన్ని నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, నీవు అలంకరింపబడి ఉన్నావు, వాటితోనే దేవుడు అతన్ని నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. తరువాత నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అంటే ఒక ఆధిక్యత ఇవ్వబడినటువంటి వ్యక్తి అని మనం చూస్తున్నాం. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. ఇతన్ని నియమించటంలో దేవుని యొక్క ఉద్దేశం ఇది. అతడు ఒక ఆశ్రయంగా ఉండాలి. పరలోకంలో ఆ కోట్ల కొలదిగా ఉన్నటువంటి దేవదూతలకు ఒక ఆశ్రయముగా ఉండాలి, ఒక గైడ్ గా ఉండాలి అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో దేవుడు అతన్ని నిర్మించాడు, నియమించాడు. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు ఉంటివి. చూడండి, ఆ దేవదూతలు దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి పర్వతం, అదే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఉత్తర దిక్కునున్న సభాపర్వతం అని పిలువబడింది. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం అని పిలువబడింది. తరువాత కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. అంటే ఇది దేవుడు సంచరించేటువంటి ప్రదేశం. కాలుచున్న రాళ్ల మధ్య సంచరించాలంటే అది మానవులకి అసాధ్యం. అదే విధంగా సామాన్యమైనటువంటి దేవదూతలకు కూడా అసాధ్యం. కానీ ఇతడు ఒక శ్రేష్టమైన అభిషేకింపబడిన కెరూబుగా, దేవునితో పాటు ఉన్నటువంటి వాడిగా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాడిగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ వర్ణన మనకి అది తెలియజేస్తా ఉంది. నీవు నియమింపబడిన దినం మొదలుకొని, ఒక దినాన, అది మనకు తెలియదు, అన్నోన్ డేట్, అది అన్నోన్ పాస్ట్, అది దేవుడు అతన్ని నియమించినప్పుడు ఆ దినం అది ఎప్పుడో మనకు తెలియదు. కానీ అతడు నియమించబడ్డాడని చూస్తున్నాం. మనం ఎన్ని చూసామండి? దేవుడు ఆ వ్యక్తిని నిర్మించాడు, అలంకరించాడు, ఏదెన్లో ఉంచాడు, కాళ్ళచున్న రాళ్ల మధ్య సంచరించే అవకాశం ఇచ్చాడు, అతన్ని నియమించాడని చూస్తున్నాం. అతడు నియమించబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి అంటున్నాడు. అంటే అతడు నియమించబడిన దినం మొదలుకొని పాపం అతనిలో కనబడు వరకు, ఇక్కడ పాపం అనే మాట మొట్టమొదటిగా మనకి కనబడతా ఉంది ప్రియులారా. ఇదే పాపానికి ఆరంభం. అంటే నియమించబడిన దినం మొదలుకొని ఎంత యథార్థవంతుడుగా ఉన్నాడు. నిజానికి మానవుని గురించి కూడా ఇదే వ్రాయబడింది కదా ప్రసంగి గ్రంథంలో. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, అయితే వారు వివిధములైన తంత్రములు కల్పించుకొని తప్పిపోయారని రాయ.
అలానే ఈ అపవాదిని కూడా దేవుడు యథార్థవంతుడుగానే నిర్మించాడు, కానీ అతడు ఏ విధంగా తప్పిపోయాడు అనేది, అంటే పాపం అతనిలో కనబడింది అనేది ఇక్కడ రాస్తున్నాడు. ప్రవర్తన విషయంలో యథార్థవంతుడిగా ఉన్నాడు, కానీ అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి. లోపల అన్యాయం పెంచుకొని పాపం చేస్తా వచ్చాడండి. చూడండి, అంటే లోపల అండర్ గ్రౌండ్, పైకి కాదు. పైకి భక్తిగానే ఉంటున్నాడు, పైకి యథార్థవంతుడిగానే కనబడుతున్నాడు, రోజు దేవుని సన్నిధికి వస్తున్నాడు, కోడికల్లో పాల్గొంటున్నాడు, ప్రభువుని స్తుతిస్తున్నాడు, కానీ లోపల చాలా చేస్తున్నాడు ఇతను. చాలా సార్లు ఇలాంటి స్వభావాలు విశ్వాసుల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనబడతా ఉంటాయి. పైకి బాగానే ఉంటారు, మనం అంటుంటాం కదా, వెనకాల గోతులు దవ్వుతున్నాడు. ఇది సాతాను స్వభావం. వాడు లోపల వాడు ఏం చేస్తూ వచ్చాడంట, అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి. ఆల్ ఆఫ్ ఏ సడన్ పాపంలో పట్టం కాదు, లోపల పాపం చేస్తూ వచ్చాడు. ఏమిటి ఇతడు చేసినటువంటి పాపం? మనకి చాలా స్పష్టంగా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకి గ్రంథంలో వ్రాయించి పెట్టాడు. ఇప్పుడు మన యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనానికి కనుక వెళ్ళినట్లయితే, ఇక్కడ ఒక వర్ణన, ఒక వ్యక్తిని గురించి, అతను చేసిన కార్యాల గురించి వ్రాయబడింది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. అంటే ఆకాశంలో ఉండేవాడు ఆకాశం నుంచి పడ్డాడట. జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమును ఇప్పుడు చూడండి, ఈ తేజో నక్షత్రము అని పిలువబడినటువంటి వ్యక్తి, అంటే ఈ లూసిఫర్, తనలో తాను ఈ సంగతులు అనుకున్నాడంట. తనలో తాను అనుకుంటే నీకు తెలియకపోవచ్చు, మనకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, కానీ మన పై రూపాన్ని, అదే విధంగా మన హృదయ అంతరింద్రియాలను ఎరిగినటువంటి దేవునికి పైన అనుకునే మాటలు తెలుసు, లోపల చేసుకునే ఆలోచనలు కూడా తెలుసు. అట్లానే సాతాను లోపల పాపం చేస్తూ వచ్చినా దేవునికి అది సమస్తం ఎరిగిన వాడు కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి కూడా ఇవే వర్ణన యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25 వచనాల్లో మనం చూస్తాం. యేసుక్రీస్తు అందరినీ ఎరిగిన వాడనుంది, అందరి హృదయములను ఎరిగిన వాడనుంది, అందరి ఆంతర్యములను ఎరిగిన వాడు అని ఉంది. కాబట్టి ఏ మనుషుని గురించి కూడా ఎవడు ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన పని లేదు. అదిగో పలాని వ్యక్తి ఇలాంటి వాడు, పలాని సహోదరుడు ఇలాంటి వాడు, పలాని సహోదరు ఇలాంటిదని యేసయ్యకు మనం సాక్ష్యం ఇవ్వనక్కర్లా. ఆయన అందరిని ఎరిగిన వాడు, అందరి ఆంతర్యాలను ఎరిగిన వాడు. కాబట్టి ఈ లూసిఫర్ ఆంతర్యాన్ని కూడా ఆయన ఎరిగిన వాడు కాబట్టి, అతను హృదయంలో ఏమనుకున్నాడో తన ప్రవక్త ద్వారా ఇక్కడ వ్రాయించాడు. ఏమనుకున్నాడట, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను. ఆకాశం అంటే మనకి బైబిల్ గ్రంథంలో మనకు సూచనలుగా కొన్ని ఆకాశాలు చెప్పబడ్డాయి కదా. పౌలు గారు అన్నాడు కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, 3వ ఆకాశమునికి ఎక్కిపోయిన ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అంటే 3వ ఆకాశం అనే పదం అక్కడ మనం చూస్తాం. మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి పైన ఉన్నటువంటి వాతావరణం కలిగినటువంటి ఆకాశం, పక్షులు సంచరించగలిగినవి, మానవుడు ఆక్సిజన్ వేరే విధంగా ఎక్స్ట్రా ఆక్సిజన్ సహాయం లేకుండా ఆక్సిజన్ పీల్చగలిగినంత స్థాయిలో ఆక్సిజన్ అంటే వాతావరణం ఉన్నంత ఆకాశం అది మొదటి ఆకాశం అయితే, దాని పైన అంటే ఆక్సిజన్ లేకుండా ఏదైతే స్పేస్ అని చెప్పబడతా ఉందో అది 2వ ఆకాశంగా కనబడతా ఉంది. అక్కడే ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ కూడా ఉన్నటువంటి ఆకాశం అది 2వ ఆకాశం అయితే, వాటి పైన అంటే ఈ యూనివర్స్ దాటి పైన 3వ ఆకాశం అని చెప్పబడింది. కాబట్టి ఇతను తన శాశ్వత నివాసాన్ని అక్కడికి ఎక్కిపోతాడంట, ఆకాశానికి. కారణం ఏంటి? అది దేవుడు నివసించేటువంటి ప్రదేశం. అది దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. మళ్ళా దేవుని నక్షత్రాలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. మనం ఎందుకు వచ్చాం, ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో, దాని తోక ఆకాశ నక్షత్రములలో కొన్నిటిని ఈడ్చి పడవేసినటువంటి మాట, అవి ఏంటి అనే సంగతులు క్షుణ్ణంగా తెలుసుకోవటం కోసం మనం ఈ లేఖనాలన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించునంటున్నాడు. ఇక్కడ చూడండి వాడి యొక్క ఆశ, వాడి యొక్క దురుద్దేశం ఏంటంటే, దేవుని నక్షత్రాలు ఎవరు? మళ్ళా దేవదూత. అతడు కూడా ఒక దేవదూతే గాని
దేవదూతల కంటే తన్ను తాను హెచ్చించుకోవాలని చూస్తున్నాడు. ఈ వర్ణన మనం చూస్తే మరి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ, ఆయన దేవుడు, దేవుని తర్వాత ఎవరుంటారు? దేవదూతలు ఉంటారు. దేవదూతల కంటే తర్వాత ఎవరుంటారు? మానవులు ఉంటారు. ఇదొక ఆర్డర్. మానవుల కంటే దేవదూతలు శక్తిమంతులు, దేవదూతల కంటే దేవుడు శక్తిమంతుడు. అలాంటి శక్తిమంతుడైన దేవుడైన యేసయ్య దేవదూతల కంటే కూడా తగ్గించుకొని, తను తాను తగ్గించుకొని మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మానవులందరి కొరకు సిలువలో బలియాగం చేసి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి, ఇప్పుడు ఆయన దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠుడై వారికంటే ఎంతో శ్రేష్టమైన నామాన్ని పొంది తిరిగి హెచ్చించబడ్డాడు. మళ్ళా తిరిగి ఆ దేవుని స్థానంలో తిరిగి ఆయన ప్రవేశించాడు. మానవుడిగా తను తాను తగ్గించుకున్నాడు. దేవదూతల కంటే తక్కువ వాడిగా తను తాను చేసుకున్న యేసుక్రీస్తు ప్రభు అందరి కొరకు, మానవులందరి కొరకు మరణం పొందినందున ఆయన మహిమా ప్రభావములు కలిగినటువంటి కిరీటధారిగా హెచ్చించాడు తండ్రి ఆయన తిరిగి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ అపవాది ఏమనుకుంటున్నాడంటే, దేవదూతలు దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనం, అంటే యేసు ప్రభు స్థానాన్ని కోరుతున్నాడు వీడు. జాగ్రత్తగా ఆలోచించేయండి, మనకి ఈ సంగతులను చూస్తే అర్థమవుతా ఉంది. యేసయ్య స్థానాన్ని మీద కన్నేశాడు. తరువాత ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును. ఇందాక యెహెజ్కేలు 28లో అదే చూసాం. దేవుని పర్వతం, అదే సభాపర్వతం, దేవుడు కూర్చునే పర్వతం, ఆయన సింహాసనం వేయబడినటువంటి పర్వతం. ఆ పర్వతం మీద కూర్చుండాలని ఆశపడుతున్నాడండి. ఇతడు ఒక సేవకుడు, అక్కడ దేవుని ఎదుట నిలవబడాలి దేవుని సన్నిధిలో. కానీ నేను కూర్చుంటాను అంటున్నాడు. అంటే దేవుని స్థానాన్ని కోరుకుంటున్నాడు, యేసయ్య స్థానాన్ని కోరుకుంటున్నాడు. అంటే కోరుకుంటున్నాడు మనసులో, అలా చేస్తానని చెప్పి ఆశపడుతున్నాడు. తరువాత మరి ఘోరమైనటువంటి విషయం ఏంటంటే, 2 సంగతులు ఇక్కడ కనపడుతున్నాయి 14వ వచనంలో. మేఘ మండలము మీదికి ఎక్కుదును. మనం అనుకుంటాం మామూలుగా చదివితే, క్యాజువల్ గా చదివితే మేఘమండలం అనుకుంటే, ఈ మేఘమండలం కాదు. మనం మరి బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల ఈ మేఘమండలం గురించి రాయబడింది, ఈ మేఘాల గురించి రాయబడింది. ఇది దేవుని యొక్క మహిమను వెల్లడి చేసేటువంటి మేఘం, దేవుని యొక్క సన్నిధికి సూచనగా ఉన్నటువంటి మేఘం. ఇదే షెకినా గ్లోరీ అంటాం. క్లౌడ్ ఆఫ్ షెకినా గ్లోరీ, దేవుని యొక్క మహిమను వెల్లడి చేసేటువంటి మేఘం. ఈ మేఘమే ఆనాడు ప్రత్యక్ష గుడారాన్ని నింపిన మేఘం. ఈ మేఘమే ఆనాడు యెరూషలేము సొలొమోను దేవాలయాన్ని నింపినటువంటి మేఘం. ఈ మేఘము ద్వారానే ప్రత్యక్ష గుడారంలో దేవుడు మోషేతో మాట్లాడాడు. ఈ మేఘమే వారిని 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించినటువంటి మేఘం. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా నడిపించినటువంటి దేవుని యొక్క మేఘం ఇది దేవుడు ఆసీనుడయ్యేటువంటి మేఘం, ఇది దేవుడు ప్రయాణించేటువంటి మేఘం, ఇది దేవుని సన్నిధిని వెల్లడి చేసే మేఘం, దేవుని మహిమతో నిండినటువంటి మేఘం. ఇదే షెకినా గ్లోరీ, క్లౌడ్ ఆఫ్ షెకినా గ్లోరీ ఆఫ్ గాడ్. ఇప్పుడు వీడు చూడండి ఎంత దురాశ, అలాంటి మేఘ మండలం మీదకి ఎక్కుతానికి ఇతడు ఆశపడుతున్నాడు. ఇది అన్నిటికీ మించి ఒక పరాకాష్ట, ఏ మాత్రం కూడా సహించలేనటువంటి, దేవుడే కాదు కదా మనకి కూడా కోపం వస్తా ఉంటుంది. ఏంటంటే, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకొందును. ఎంత ఘోరమైనటువంటి పాపం అండి ఇది. దేవునితో తన్ను తాను సమానునిగా చేసుకోవటం. నిజానికి దేవుని చేత నిర్మించబడినటువంటి ఒక సేవకుడు ఆ దేవునితో తన్ను తాను సమానునిగా చేసుకుంటానని చెప్పి మనసులో అనుకుంటే, దేవుడు ఏం చేశాడండి? వాణ్ణి పాతాళంలో, నరకములో ఒక మూలకు త్రోయబడ్డాడండి. దేవుడు త్రోసివేశాడు. అట్లయితే ఇక్కడ వాడు తోకతో ఈడ్చిపడేసిన ఆకాశ నక్షత్రాలు ఏంటి అని మనం చూస్తే, వాడు లోపల పాపం చేస్తూ అనేక మంది, ఈ కోట్ల ఉన్నటువంటి దేవదూతల్లో కొన్ని కోట్ల మంది దేవదూతల్ని వాడు మోసం చేశాడండి. అందుకనే నిజానికి వాడే ఒక దూత అయితే, అతనికి దూతలు ఎక్కడి నుండి వచ్చారు? మనం మరి మత్తయి సువార్త 25:41లో చూస్తాం. యేసు ప్రభు వారు మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు, కుడి చేతి వైపున గొర్రెలు, ఎడమ చేతి వైపున మేకలు ఉన్నప్పుడు, ఆ తీర్పులో ఎడమ చేతి వైపు ఉన్నటువంటి మేకలను చూసి యేసు ప్రభు వారు ఏం మాట్లాడతాడంటే, నా తండ్రి చేత శపింపబడిన వారులారా,
అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడినటువంటి నరకాగ్ని నిత్యాగ్నిలోనికి పోవుడి అంటాడు. అంత మాత్రమే కాదు, మరి మనం చూస్తే పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు వారిని భద్రపరిచెను అంటాడు. అంటే అపవాది వాడి దూతలు, అంటే దేవదూతలు పాపం చేశారు. ఇక్కడ మనకి బైబిల్ చరిత్రలో మరి దేవదూతలు పాపం చేసినటువంటి సందర్భం రాయబడలేదు, కానీ ఈ లూసిఫర్ అనేటువంటి ఒక అభిషేకింపబడినటువంటి కెరూబుగా ప్రధాన దూతగా ఉన్నటువంటి ఈ వ్యక్తి పాపం చేశాడు, అది రాయబడింది. ఈ పాపంలో వాడు అనేక మంది దేవదూతల్ని ఆలిభాగస్తులను చేశాడు, మోసం చేశాడు. ఇప్పుడు మరొక ముఖ్యమైన సంగతిని మీకు చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. తోకతో వాటిని ఈడ్చిపడేశాడంట. ఇక్కడ 2 సంగతులు ఉన్నాయి ఈ తోకతో ఈడ్చిపడేయటం అనే మాటలో. నిజానికి తోక ఎక్కడ ఉంటది? జంతువులకి వెనక వైపు ఉంటది, వెనక వైపు ఉంటది. వీడు తోకతో ఈడ్చిపడేటువంటి ఏంటి దాని అర్థం అంటే బ్యాక్ డోర్ మెథడ్. సాతాను విధానమే ఇది. డైరెక్ట్ గా రాడు, అంత బ్యాక్ డోరే. ఎందుకు? అపవాదిలాగా రాకుండా హవ్వ దగ్గరికి ఒక శ్రేయోభిలాషిగా వచ్చాడు. ఆమె మీద ఏదో జాలి పడినట్లు చూశాడు. దేవుడు మిమ్మల్ని ఇక్కడే ఉంచుతున్నాడు, మిమ్మల్ని ఎదగనీయట్లేదు, మిమ్మల్ని తొక్కేస్తున్నాడు. ఈ పదాలు సంఘాల్లో వింటుంటాం. అదిగో పలానా ఆయన నన్ను తొక్కేస్తున్నాడు, నన్ను ఎదగనీయట్లేదు. అంటే ఇది బ్యాక్ డోర్ విధానం అన్నమాట. తోక అనుకుంటది. తోకతో ఈడ్చిపడేటువంటి వాడు ఆ యొక్క నక్షత్రాలను, అంటే నక్షత్రాలతో పోల్చబడిన దేవదూతల్ని ఏ విధంగా మోసం చేశాడు, వాళ్ళని ఏ విధంగా పరలోకంలో నుండి పడిపోయేటట్టు చేశాడు అంటే బ్యాక్ డోర్ విధానం. అంటే చాటుమాటుగా లోపలయో కుట్రలు చేశాడనమాట, వారిని మోసం చేశాడు. ఇది ఒకటైతే ఈ తోక అనేది దేన్ని చూపిస్తుందో చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. పెద్దలును ఘనులును తల, అంటే పెద్దలు ఘనులు తలతో పోల్చబడ్డారు. కళ్ళలాడు ప్రవక్తలు తోక. కళ్ళలు అంటే అబద్ధాలు, లైస్. అంటే కళ్ళలు తోకతో, కళ్ళలాడు ప్రవక్తలు అంటే అబద్ధాలాడే ప్రవక్తలు. అబద్ధాలు దేంతో ఆడతారు? నాలుగుతో ఆడతారు, నాలుగుతో ఆడతారు. కళ్ళలాడు ప్రవక్తలు తోకతో పోల్చబడ్డారండి. అంటే అబద్ధాలు చెప్పే ప్రవక్తలు తోకతో పోల్చబడ్డారు. మరింత వివరంగా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16-17 వచనాలు, 6వ అధ్యాయం 16-17 వచనాల్లో ఒక మాట మనం గమనించవచ్చు. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచనాలు. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు. కళ్ళలాడు నాలుక. ఈ కళ్ళలాడు నాలుక దేంతో పోల్చబడింది? కళ్ళలాడు నాలుక అంటే లయింగ్ టంగ్, అబద్ధాలాడే నాలుక. నాలుక దేంతో పోల్చబడిందండి? తోకతో పోల్చబడింది కదా. యెషయా 9:15లో తోకతో పోల్చబడింది. ఇప్పుడు ప్రకటన 12:4లో చూస్తే దాని తోక ఆకాశ నక్షత్రములలో కొన్నిటిని ఈడ్చి పడేసిందనే మాట చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమైంది కదా. అంటే వాడు తన అబద్ధాలాడే నాలుకను ఉపయోగించి అనేక మంది దేవదూతల్ని మోసం చేశాడండి. కోట్ల కొలది దేవదూతల్ని మోసం చేశాడు. ఏమేమి అబద్ధాలు చెప్పాడు, ఏమేమి మాయ మాటలు చెప్పాడో మనకు తెలియదు, కానీ దేవుడు కూడా ఏం రాయించాడు యెహెజ్కేలు ద్వారా? లోలోపల నువ్వు అన్యాయం చేస్తూ వచ్చావు, పాపం పెంచుకుంటూ వచ్చావు, పాపం చేస్తూ వచ్చావు. అంటే ఈ దేవదూతలందరినీ కూడా తోకతో పోల్చబడినటువంటి తన కళ్ళలాడే అబద్ధాలాడే నాలుక ద్వారా వారిని కూడా మోసం చేసి ఆకాశ నక్షత్రాలని దేవుని దూతల్లో 3వ భాగాన్ని మరి ఈడ్చి పడేశాడు. ఆ పరలోకం నుండి తనతో పాటు అతని దూతలు కూడా పడవేయబడ్డారని తర్వాత వచనాల్లో మనం చూస్తాం ప్రియులారా. తర్వాత ఇదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్నటువంటి మిగిలినటువంటి సంగతులను మనం తదుపరి వర్తమానంలో మనం విందాం. అదే విధంగా ఈ అంశమంతా కూడా యెహోవా దినము, ఇశ్రాయేలీయుల మీద దాని ప్రభావం అనేటువంటి ముఖ్య అంశములోని భాగమే ఇది, అందులోని వర్తమానమే ఇది. దేవుడు ఈరోజు మన మధ్య తీసుకొని వచ్చిన ఆయన యొక్క మాటలను తానే దీవించి మన హృదయాల్లో నీళ్లు కట్టి ఫలింపు చేయను గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్. మీ అందరికి కూడా వందనాలు. అంకుల్ ప్రార్థన చేయండి. చేరి వచ్చిన అందరికి ప్రేమ అన్నారు. ప్రార్థన చేస్తున్నాం.
పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, కృపా సత్య సంపూర్ణ మహిమల దేవ, మహోన్నతుడ, ఈ ఉదయ కాలమున మీ పాద సన్నిధిలో మేము 4433వ రోజు చేరి వచ్చాం. ఈ కూడికను నిర్విరామంగా నిర్వహించినటువంటి మా ప్రియులు బర్నబాస్ గారిని జ్ఞాపకం చేసుకున్న వారి పరిచర్యను, వారి కుటుంబాన్ని, సంఘాన్ని మీ కృపగల హస్తానికి అప్పగిస్తున్నాం. అలాగనే ఈ రోజు అధ్యక్షత వహించినటువంటి పెద్దలు పాల్ శ్రీరాములను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాట పాడిన వారు, ప్రార్థన చేసిన వారు అందరిని బట్టి మీకు స్తోత్రములు. మరి ముఖ్యంగా దైవ సందేశాన్ని మా ప్రియులు పెద్దలు దేవానందం గారి ద్వారా చక్కని సందేశాన్ని మాకు అందించారు. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో ఉన్న విషయాలను వినిపించారు. అందరి బట్టి మీకు స్తోత్రములు. యెహోవా దినము గురించి వివరించారు. అందరి బట్టి మీకు స్తోత్రములు. ఇశ్రాయేలీయులు మరి అలాగనే మెస్సియాను గురించి, ఘట సర్పము గురించి వివరించారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వీటిలో ఉన్నటువంటి వివరములు మాకు వినిపించి ఉండగా మేము మరో విన్న వాటిని అవగాహన చేసుకొని మరొక సందేశం కొరకు సిద్ధపడిన చూపించని పెట్టుకుంటున్నాం. కరుణా సంపన్నుడా, మీ యొక్క కృపగల హస్తానికి మమ్మల్ని సమర్పించుకుంటున్నాం. మీ రాకడ పర్యంతం విశ్వాసంలో మేము కొనసాగినట్లు, ప్రతి విధమైన శోధన నుండి తప్పించబడినట్లు, అపవాది కలిగించే అనైక్యత, అసమాధానం అన్నిటి నుండి తప్పించబడి సంఘాల్లో మీ బిడ్డలంగా మేము ఎదుగుతూ అనేక మంది క్రొత్త వారికి దైవ సందేశాన్ని, స్వార్థను అందించి స్వార్థ సేవలో విరివిగా వాడబట్టు కృప చూపించని వేడుకుంటున్నాం. మరి అలాగనే మా ప్రభువా, ఈ కూడికలో ఉన్న వారందరి కొరకు ఈ సమయంలో వేడుకుంటున్నాం. వారి కుటుంబాల్లో క్షేమం దయచేయండి. మరి సహోదరులు ఆదినారాయణ గారి 2వ అన్న శ్రీరాములు వారి ఈరోజు భూస్థాపన ఉంది అని విన్నాం. అలాగనే ఆకిపోగు యోసేఫ్ గారి సతీమణి మార్తమ్మ కొరకు, మరి అలాగనే కుమార్తె కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మేరీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పుట్టపత్రిలో స్వార్థ సేవ 12వ తేదీ నుంచి 19వ తేదీ నుంచి 20వ తేదీ 2 రోజులు స్వార్థ సేవ ఉంది. సహాయం చేయండి. శేఖర్ బ్రదర్ ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ఆసాఫ్ హెరాల్డ్ గారి కుమార్తె ఎగ్జామ్ ఉంది 23వ తేదీన. ఇది సిద్ధపరచండి మా ప్రభువా. చక్కగా మరి వ్రాయుటకు మీ జ్ఞానం, తెలివి అని గురించి వేడుకుంటున్నాం. తిమోతి బ్రదర్ సంఘంలో ఉన్నటువంటి ఆనందరావు గారికి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అనేక విషయాలు మీ పాసంలో ఉంచి ప్రార్థన చేస్తున్నాం. మీ కరుణాసానికి అప్పగిస్తున్నాం. అన్నిట్లా మీ దీవెన దయచేయండి మా ప్రభువా. కరుణా సంపన్నుడా, మహిమగల దేవ, మీ రాకడ సమీపించే కొలది అపవాది యొక్క తీవ్రమైనటువంటి పనులు జరిగించి అనేక రకాల ఇబ్బంది పెట్టి సువార్త కూడా సరిగా ప్రకటించలేని పరిస్థితుల్లో మరి మా మధ్య కలిగిస్తున్నటువంటి ఇబ్బందులన్నీ తొలగించండి మా ప్రభువా. కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బందులు ఉన్నాయి. మరి మా ప్రభువా, సువార్త ప్రకటించిన వీలు లేని పరిస్థితుల్లో ఉన్నాం. అన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం తండ్రి. మరి అలాగూ కలిగించే వారి హృదయాల ముందు మార్చండి మా ప్రభువా. మరి సాతాను విజృంభించి ఈ ఘట సర్పంతో పోలికగా ఉన్నటువంటి సాతాను మరి మా ప్రభు వాటన్నింటి గురించి, ఆకాశ నక్షత్రాలను ఎలాగో కింద పడవేసినో వాటన్ని కూడా మేము చూస్తున్నాం. మరి మా ప్రభువా, మేము మరొక సమయాన్ని అంటే ఉదయ కాలంలో మరి ముందున్న దినంలోనికి ముందుకు సాగుతూ ఉండగా ఈ దినమంతటా మీ కాపుదల, భద్రత మాకు అనుగురించి మీరే మమ్మల్ని రక్షించి కాపాడి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన రవిమల గురించి వేసుకుంటున్నాం.